ఇప్పుడు కోడింగ్ క్లాస్‌లో మనం కొత్తగా ఎన్నికైన దేశాధినేతలు ఒకసారి చూద్దాం మేడం. దీంట్లో ఇక్కడ చూడండి మేడం. ఆస్ట్రేలియా ప్రధాని. ఆస్ట్రేలియా అన్నీ మొత్తం కోడింగ్ చెప్తాను. ఆస్ట్రేలియా ప్రధాని. ఆస్ట్రేలియా ప్రధాని అంటే ఆస్ట్రేలియా అనేది పూర్తిగా సముద్రం మధ్యలో ఉంటుంది ఈ దేశం. కాబట్టి వాళ్ళు ఏం తింటారంటే కేవలం నీసు తింటారు. కాబట్టి ఇక్కడ నీస్ ఉంది చూడండి. కాబట్టి ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు అంటే కనుక ఆల్బనీస్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది చూద్దాం మేడం. కెనడా చూద్దాము. సో కెనడాకి ప్రధానమంత్రి ఎవరు అంటే కనుక కెన్ అంటే చేయగలను, చేయగలిగితే సరే కానీ అంటాం. కాబట్టి కార్నీ. కెనడాకి వచ్చేసేసి కెనడా ప్రధాని ఎవరు అంటే కనుక కార్నీ. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఉరుగ్వే అధ్యక్షుడు. ఉరు అంటే కనుక ఇక్కడ రైమింగ్ కూడా తీసుకుందాం మేడం. ఉరుగ్వే అధ్యక్షుడు అంటే కనుక వర్సి అనమాట. యముండా వర్సి, యముండు వర్సి, ఉరు కాబట్టి వర్సి అనుకుందాము. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి సిరియా అధ్యక్షుడు. సిరియాకి తాత్కాలిక అధ్యక్షుడు. సిరి కదా, అదే లెటర్ సి బదులు ఇక్కడ షా పెట్టేస్తే సరిపోతుంది. షరా, సిరికి షరా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నమీబియాకి తొలి మహిళా అధ్యక్షురాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. మహిళా అధ్యక్షురాలు కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. సో నమీబియాకి తొలి మహిళా అధ్యక్షురాలు. సో నమీబియాలో నమ్మకపోతే నెట్టేయి. కాబట్టి నెటుంబో నండి. కాబట్టి నమీబియాలో నమ్ము అని ఉంది. నమ్మకపోతే నెట్టేస్తాం అనమాట. నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలు నెటుంబో. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అమెరికాకి మళ్ళీ 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోబడ్డాడు. ఈ 47 మనకి 1947 మన స్వాతంత్ర వచ్చింది సంవత్సరం కాబట్టి ట్రంప్ ఎన్నోవాడంటే 47వ అధ్యక్షుడు అని గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లెబనాన్కి అధ్యక్షుడు ఎవరు? లెబనాన్లో ఇంట్లో ఎవరు మేడం అధ్యక్షుడు అంటే ఎవరు అంటే కనుక నాన్నే. కాబట్టి ఇక్కడ లెబనాన్లో నాన్న ఉన్నాడు. నాన్న అధ్యక్షుడు కదా. అప్పుడు మనం ఏమంటాం? నాన్నే అధ్యక్షుడు. అవును అంటాం. కాబట్టి అవును. అధ్యక్షుడి పేరు అవును, జోసెఫ్ అవును. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫ్రాన్స్కి రైమింగ్ కూడా చూడండి. ఫ్రాన్స్కి ఫ్రాంకోయిస్. ఫ్రాన్స్కి కొత్త ప్రధాని ఫ్రాంకోయిస్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి సిరియా ప్రధాని సిరి. ఇక్కడ లాస్ట్ 2 లెటర్స్ చూడండి. రైమింగ్ షీర్. సిరి అంటే షీర్. బషీర్లో షీర్ అనమాట. సిరియా అధ్యక్షుడు బషీర్లో షీర్. నెక్స్ట్ బెలారస్ అధ్యక్షుడు ఎవరు? మనకి బెలారస్లో బెల్ ఉంది కదా. ఇక్కడ బెల్ మన చిన్నప్పుడు బెల్ కొడతారేమో అని చెప్పేసి ఎప్పుడు లుక్ వేస్తూ ఉంటాం. కాబట్టి బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో. బెల్ కొడతారేమో అని చెప్పేసి లుక్ వేసుకుంటాం. లుకషెంకో. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి లెబనాన్ ప్రధానిగా ఎవరు అంటే కనుక లెబనాన్ ప్రధానంగా ఏం చేస్తామంటే ఇక్కడ లెబనాన్లో ఇందాక మనకి అధ్యక్షుడు ఎవరు? లెబనాన్ అధ్యక్షుడు అంటే అవును అని చెప్పాం. నాన్న ఇంట్లో అధ్యక్షుడు కాబట్టి నాన్న అధ్యక్షుడు. లెబనాన్ అధ్యక్షుడు ఎవరు అంటే నాన్న అంటే అవును అని చెప్పాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు లెబనాన్కి ప్రధానంగా ఏం చేస్తామంటే నాన్నకి ప్రధానంగా ఏం చేస్తామంటే సలాం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి జర్మనీ ఛాన్సలర్. ఇక్కడ జర్మనీ ఛాన్సలర్ ఎవరు అంటే కనుక జర్మనీలో జరా అంటే కొద్దిగా, మోర్ అంటే ఎక్కువ. ఆపోజిట్ వర్డ్ అనమాట. జరా అంటే కొద్దిగా, మోర్ అంటే ఎక్కువ. ఇది దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూడండి మేడం. పాలస్తీనా ఉపాధ్యక్షుడిగా ఎవరు అంటే పాలస్తీనాకి ఉపాధ్యక్షుడు మేడం. ఇక్కడ పాలస్తీనాకి ఉపాధ్యక్షుడు పాలుగా అంటే మనం మిల్క్ షేక్ గుర్తుకొస్తుంది. పాలు అనగానే మిల్క్ షేక్. కాబట్టి ఇక్కడ షేక్. పాలస్తీనా ఉపాధ్యక్షుడు షేక్, మిల్క్ షేక్.